మీడియా మిత్రులారా, ఒక్కసారి ఎందుకు గ్రూప్ 1 మీద పదే పదే విద్యార్థులు వరుసగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది సమాజం ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా రేపు ఆర్డీఓలు, డిఎస్పీలు అయి కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్ కావాల్సిన వాళ్ళు. 3 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేశారు. 31,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. 21,000 మంది రాశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైన సర్వీసులకి ప్రిపేర్ అయిన మెరిట్ ఉన్న విద్యార్థులు. ఒక్కసారి వాళ్ళు మా ద్వారా సమాజం దృష్టికి తీసుకోవాల్సిన ప్రశ్నలు నేను చదివి వినిపిస్తా. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదమే. నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనం కోసం రద్దు చేశారు? జీవో నెంబర్ 55 స్థానంలో జీవో నెంబర్ 29ని ఎవరి కోసం తీసుకొచ్చారు? 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి 5వ రోజు అభ్యర్థులంతా వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసి మాట్లాడి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుందని వినతి పత్రం ఇచ్చారు. ఎక్కడైనా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాల్సిన అభ్యర్థికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలి. ఈ మెయిన్స్ లో మిగతా పరీక్ష పేపర్లు దిద్దే ముందు కంపల్సరీ కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపరు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ దిద్దినాకనే వీటిలో పాస్ అయితేనే మిగతా పేపర్లు దిద్దారు. అలాంటిది ఇలా గ్రూప్ 1 లాంటి పరీక్ష రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ పాలనా అధికారులను ఎంచుకునే పరీక్షలో ఈ రాష్ట్రంలో పనిచేసే వారికి తెలుగు భాష రావాలా వద్దా? తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టలేదు? యూపీఎస్సీ ప్రమాణాలని చెప్తున్నారు కదా, యూపీఎస్సీ ప్రమాణాలను ఎందుకు పాటించలేదు? అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్న ఎందుకు తొలగించారు? తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని. 1952లో ముచ్చర్ల సత్యనారాయణ గారు ప్రారంభించిన ముల్కీ ఉద్యమము మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య ముఖ్యమంత్రులు, మంత్రులు కావాలని రాలే తెలంగాణ ఉద్యమం. మా భూమిపుత్రులకి ఉద్యోగాలు కావాలి, మా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని వచ్చిన ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 11 సంవత్సరాల తర్వాత మనం 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అది అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మనమంతా ఏం చేసినాం? మా ప్రభుత్వం వచ్చినాక మేము ఉద్యోగాలు పెట్టుకుంటామని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరు కూడా సీరియస్ గా ప్రిపేర్ కాలే. అదే నోటిఫికేషన్ 2016లో కంప్లీట్ చేసిర్రు, 173 పోస్టులు ఫిల్ చేసిర్రు. దానిలో కూడా దాదాపు 75 పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. 13 సంవత్సరాల తర్వాత కూడా మనం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించుకోలేకపోయినామంటే ఇదేం ప్రభుత్వాలు, ఇదేం రాజ్యాంగము? ప్రిలిమ్స్ 1 లీక్ అయింది. అది బఠానీలు, పుట్లాలు అమ్ముకున్నట్టు జిరాక్స్ పేపర్లు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో, జనార్దన్ రెడ్డి సమయంలో. మరి పేపర్లు లీక్ చేసిన దొంగలు ఎవరు? వాళ్ళకి ఏం శిక్ష పడ్డది? రేవంత్ రెడ్డి గారు అప్పుడు అద్భుతంగా పోరాటం చేశారు కదా, మొత్తం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు పేపర్లు అమ్ముకున్నారు. జనార్దన్ రెడ్డి పిఏ కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్ కి పేపర్లు ఇచ్చిండు, గ్రూప్ 1 పేపర్లు అని అన్నారు. గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ చేసిన దోషులకి ఏం కఠిన శిక్ష చేసిర్రు? జనార్దన్ రెడ్డి పిఏ ఎక్కడ ఉన్నాడు? జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అదే విధంగా ఎంతో వివాదాస్పదమైన మహేందర్ రెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్ చేసింది. అసలు మహేందర్ రెడ్డి లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని టీజీపీఎస్ చైర్మన్ చేయడం అంటేనే నిరుద్యోగుల గొంతు కోయడం అని చెప్పి, నిరుద్యోగులు ఎవరు కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిరుద్యోగుల గొంతు కోయడం అంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం. మానవత్వం లేకుండా నిరుద్యోగులు మాకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్ ఆఫీస్కి వెళ్తుంటే క్రాస్ రోడ్ లో, అశోక్ నగర్ లో అర్ధరాత్రి అమ్మాయిలను ఎత్తుకపోయి లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గుడు మహేందర్ రెడ్డి. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి పిల్లలు మాకు ఫోన్లు చేస్తే పృథ్వన్న, నేను, అశోక్ అన్న, మేమంతా మహిపాల్ యాదవ్ మేమంతా పోయి అర్ధరాత్రి నిలబడి, పృథ్వన్న అయితే తెల్లవారుజామున 6 గంటల వరకు అక్కడే ఉన్నాడు. బిడ్డ, పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తే మీ ఫామ్ హౌస్లు ఉండవు, మీ ప్రగతి భవన్లు ఉండవు, మీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గ్రూప్ 1 అభ్యర్థులని బర్రెలు గొర్రెలు లాగా ఈడ్చుకపోయి అమ్మాయిలను కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం ఏమో తార్నాకటు, విద్యానగర్ పిల్లల్ని రాకుండా చేస్తే, ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు లాఠీ చార్జ్ చేసిందంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడ దౌర్జన్యం చేస్తారు. జనార్దన్ రెడ్డి అట్లా చేసిండు, మహేందర్ రెడ్డి ఇట్లా ముంచిండు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము మేము గత వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి, టీజీపీఎస్సీ ఆఫీస్ కి అన్ని రకాల సోర్సెస్ ద్వారా ముఖ్యమంత్రి సన్నిహితులకి మేము లెటర్లు రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల అపెక్స్ బాడీస్ కి మేము లెటర్స్ రాయడం జరిగింది. అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ మాట్లాడట్లేదు.
డెమోక్రసీలో డైలాగు, డిస్కషన్, డిబేట్ అని ఉంటది. మేము ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో ప్రభుత్వాన్ని గద్దెదింపాలనో చెప్పట్లే. బాధ్యత గల పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా పృథ్వన్న, నేను కంటి నిండా కన్నీళ్ళు వస్తున్నా కూడా ఆపుకొని చెప్తున్నాం. లక్షల మంది, 40 లక్షల మంది పిల్లలు ఇవాళ టీజీపీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతే పెన్నులు పట్టాల్సిన పిల్లలు గన్నులు పట్టాలని కోరుకుంటున్నారా? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్ గా మాకు అపాయింట్మెంట్ అని ఇవ్వండి. మాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈ గ్రూప్ 1 పిల్లలకి అపాయింట్మెంట్ ఇవ్వండి. టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యరు? టీజీపీఎస్సీ పిల్లలు ఫోన్ చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ కే ఫోన్ చేస్తారా? మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. నాకు స్వయంగా ఒక 3 పిల్లలు వచ్చి చెప్పారు. నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా, గొంతు బాగలేకపోయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చచ్చిపోయినాయా? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కపిల్ సిబాల్ ని కేసు పెట్టి హడావుడి చేసి ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప లాయర్లని కోట్ల రూపాయలు పెట్టిన కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసలు సమయంలో సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ ఎందుకు వాదించట్లేదు? పిల్లలకి కోర్టులో డబ్బులు లేక సీనియర్ లాయర్ ని పెట్టుకోలేక వాళ్ళు పిల్లలు ఢిల్లీలో బిచ్చమెత్తుకొని అడుగుతున్నారు. దాదాపు పిల్లలు ఇప్పటికి 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బండి సంజయ్ గారు ఆ రోజు గ్రూప్ 1 పిల్లలు 30,000 మంది రోడ్డు మీదకి వస్తే ఒక కేంద్ర మంత్రి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు కదా. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా అసెంబ్లీలో అడగలే కదా. అంటే అందరు దొంగలు కుమ్మక్కైనరా? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పేపర్ లీక్ అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 173 పోస్టులు ఉంటే 70 పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేరు. అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు కదా, మీరు ఈ ఉద్యమం చేస్తే మీ బొక్కలు బయట పెడతామని క్విట్ ప్రోగ్రో జరుగుతుందా? మిస్టర్ కేటీఆర్, వై యు ఆర్ సైలెంట్ ఆన్ దిస్ గ్రూప్ 1 ఇష్యూ? అక్క కవితక్క, ఎందుకు గ్రూప్ 1 విషయంలో మీరు రోడ్డు ఎక్కట్లేదు? మొదట్లో దాసోజు శ్రవణ్ అన్న, ఆ రోజు ప్రవీణ్ అన్న ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి కపిల్ సిబాల్ లాంటి సీనియర్ లాయర్ ని కోట్ల రూపాయలు పెట్టారు కదా. ఈ రోజు సుప్రీంకోర్టులో 32 కేసులు పడ్డాయి. ఏ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు పిల్లలు తప్పు అని చెప్పలే, జీవో నెంబర్ 29 రాంగ్ అని చెప్పలే, రైట్ అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిర్రు కాబట్టి మేమేం చేయలేమని చెప్తుంది. 6 నెలలు లేటుగా రావడానికి కారణము ఈ ప్రజాపాలనలో నిరుద్యోగుల త్యాగాల మీద వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము జీవో నెంబర్ 29 జనవరి, ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. కానీ ఆగస్టు వరకు దాన్ని సీక్రెట్ డాక్యుమెంట్ లాగా పెట్టింది. 6 నెలలు జీవో నెంబర్ 29 ని దాచిపెట్టిన బద్మాష్ గాళ్ళు ఎవరు? ఆర్టీఐ కింద తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆర్టీఐ వేస్తే అప్పుడు జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. ఈ రోజు 32 కేసులు వేసిర్రు ఆల్రెడీ పిల్లలు. ఇప్పుడు సార్ ఇంకో 2,000 మంది కేసు వేసిర్రు. ఇన్ని కేసులు పడుతున్నాయంటేనే ఇన్ని బొక్కలు ఉన్నట్టే కదా. ఇలా పిల్లలు డబ్బులు లేకపోయినా మెడలో బంగారం అమ్మి, చెవు దిద్దులు అమ్మి వాళ్ళు అప్పులు చేసి ఇన్ని లాయర్లకి డబ్బులు ఇస్తున్నారు. పిల్లలకేమైనా తమాషానా? 13 సంవత్సరాల తర్వాత ఒక పరీక్ష నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వాలు. మీరందరూ కూడా గంగలో దూకి సావండి. తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల త్యాగాలతో వచ్చింది, నిరుద్యోగుల పోరాటాలతో వచ్చింది. కనీసం ఒక్క పరీక్ష నిర్వహించలేని మీరు ఒక అసమర్థ ప్రభుత్వాలు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? సిపిఐ, సిపిఎం, బీఎస్పీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవా? నిన్న అసెంబ్లీలో ఒక్కడన్నా గ్రూప్ 1 గురించి అడిగిండా? అంటే ఈ పార్టీలన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్మక్కైనాయి. ఇలా బీజేపీ మౌనం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు బలమైన లాయర్ని పెట్టట్లేదు? తెర వెనుక ఉన్న విషయాలు చెప్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు ఒక్కొక్కరిని. అన్ని ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైనాయి. నా ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ముంటే రేపే ఇదే ప్రెస్ క్లబ్ లో పెడదాం. బీజేపీ వాళ్ళని రమ్మనండి, టీఆర్ఎస్ వాళ్ళని రమ్మండి, కాంగ్రెస్ వాళ్ళని రమ్మండి. తెర వెనుక నేను ఒక జర్నలిస్ట్ గా ఆఫ్ ద రికార్డు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుంటే భయమైతుంది. వ్యవస్థల మీద గౌరవం పోతుంది. ఒక టీజీపీఎస్ చైర్మన్ గారు 100 మంది పోలీసులను పెట్టుకుంటున్నాడు. ఆయన్ని కలవడానికి వెళ్తే ఆయన ఏమైనా కసబా? టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానీ, సెక్రటరీ నవీన్ నికోలస్ గానీ ఆయన ఏమైనా కసబా, తీవ్రవాద? 100 మంది పోలీసులు ఎందుకండి? మీరు పిల్లలు వస్తే కలవరా? పిల్లలతో మాట్లాడరా? ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది పీకడానికా? 30 లక్షల మంది పిల్లల అపాయింట్మెంట్లు అడుగుతుంటే ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి తరపున ప్రభుత్వ ప్రతినిధి ఎవరు రారా? అంటే పిల్లలు అనాథలైపోయారా? కోదండరామ్ గారు ఎక్కడికి పోయారు? హరగోపాల్ గారు ఎక్కడికి పోయారు? సమాజంలో ఉన్న మేధావులంతా చచ్చిపోయారా? వీళ్ళు దాదాపు 6 నెలల నుంచి పిల్లలు పాపం పైసలు లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇలా ఢిల్లీ వీధుల్లో లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. 20 లక్షలు ఖర్చు పెట్టారు. అన్ని పార్టీలు కుమ్మక్కైనాయి. విద్యార్థులారా, మీ త్యాగాలతోటి, నిరుద్యోగులారా, మీ ప్రాణ త్యాగాలతోటి వచ్చిన తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి మీ జీవితాలను ఆగం చేస్తున్నాయి.